జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. శ్రీ అచల ఋషి దువ్వూరు రమణయ్య స్వామి వారికి జై. ఇప్పుడు మనము ఈరోజు షడ్ చక్రాల గురించి విచారించుకుందాం. షడ్ చక్రాలు అనగా 6. షడ్ అంటే 6. ఈ 6 చక్రాలు ఆధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆగ్నేయ చక్రము. ఇవి 6 చక్రాలు. ఇవి ఈ 6 మన శరీరంలో ఎక్కడున్నాయి అని మనం ఒకసారి విచారిస్తే ఈ 6 చక్రాలు ఫస్ట్ ఆధార చక్రం. ఆధారం అంటే మూలాధార చక్రం అంటారు దీన్ని. ఆధారం అంటే ఇక్కడ ఉంటుంది, కట్టి భాగంలో, ఉదయం భాగంలో ఉంటుంది అది ఆధార చక్రం. అవి చేసే పనులు ఏంటి, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఆధార చక్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే, ఆధార చక్రమునకు బుధస్థానంలో ఉంటుంది. బుధస్థానం చెప్పలేప్పుడు మలస్థానం అని, అట్లా బుధస్థానం దగ్గర ఉంటుంది. అది 4 దళములతో కూడుకొని ఉంటుంది. దానికి అక్షరాలు, దానికి బీజాక్షరాలు ఉన్నాయి. వా, ష, ప అనే 4 అక్షరాలతో కూడుకొని ఉంది. ఇది ఆకారం వచ్చేసి, దీనికి ఆకారము షట్కోణాకారం. షట్కోణాకారం అంటే స్టార్ చూసామా, స్టారు అదే షట్కోణాకారం. అసలు ఆడించు షట్కోణాకారం ఈ ఆకారంలో ఉంటుంది. ఇది షట్కోణాకారం. అది షట్కోణాకారం. ఆ ఆకారంతో ఉండి అది మనకు ఏమి సహాయపడుతుంది, ఏమేమి చేస్తుందంటే, అది మనకు దీనికి అధిదేవత వచ్చేసి గణపతి. దీని శక్తి క్రియాశక్తి, ఇది పని చేస్తుంది కాబట్టి క్రియాశక్తి. దీనికి శక్తుల్లో వచ్చేసి ఆ నుంచి కింకిణి నాదం బర్ర నచ్చచ్చు. ఇది ఆధార చక్రము. ఇవి చేసే పనులు దీనికి. మళ్ళీ అలాగనే స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రంలో ఇది ఏమేమి పనులు చేస్తుంది, అది ఎక్కడుంటుంది. బా వచ్చిరే సార్, పని పెట్టుకున్నప్పుడు వచ్చిరే. మళ్ళీ రాకుండా స్వాధిష్టాన చక్రము, కుశస్థానము, 6 దళములు, బా, బా, మా, యా, రా, లా అను 6 అక్షరములు గలది. అర్ధచంద్రాకారము, జలభూతము, విద్యుత్ కాంతి, వీణానాదము, నైష్టిక భక్తి, జ్ఞానశక్తి, 6000 హంసలు, బ్రహ్మ అధిదేవత ఉండును. అటనే మణిపూరక చక్రమునందు కూడా ఈ చక్రము నాభిస్థానమునందు ఉండును. 10 దళములతో కూడుకును. డా, 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 తా, దా, 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 నా, బా, పా అనే 10 అక్షరములు కలవు. త్రికోణాకారము గలదు. అగ్నిభూతము, భూతాలలో శ్యామల వర్ణము, వర్ణములలో నాదములలో వేణునాదము, అవధాన భక్తి, భక్తిలో అవధాన భక్తి, శక్తుల్లో ఇచ్ఛాశక్తి, 6000 హంసలు ఆడుచుండును. విష్ణు అధిపతి అయ్యుండును. అలాగనే అనాహత చక్రం కూడా ఈ చక్రం నందు హృదయస్థానమున ఉండును. 12 దళములు, కా, గా, గా, మా, జా, చా, జా, జా, జూ, జ్ఞ, టా, టా అనే 12 అక్షరములతో కూడుకుని ఉండును. షట్కోణాకారంలో ఉండును. వాయుభూతములు, భూతాలలో వచ్చేసి వాయుభూతము, వర్ణాలలో వచ్చేసి బంగారు వర్ణము, రావంలో వచ్చేసి శంఖారావము, భక్తులు వచ్చేసి భవభక్తి, శక్తిలో వచ్చేసి ఆదిశక్తి, హంసలు వచ్చేసి దీనికి 6000 సార్లు ఆడును. దీనికి అధిపతి రుద్రదేవుడై ఉన్నాడు.
అట్లనే విశుద్ధ చక్రం కూడా ఇది కంఠస్థానంలో ఉండును, పదార్థాలతో కూడుకుని ఉండును. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు 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 ఏ ఏ ఐ ఔ అం అహ ఈ 16 అక్షరములు కలవు. దీనికి వర్తులాకారము, ఆకాశభూతము, వర్ణంలో వచ్చేసి స్ఫటిక వర్ణము, నాదంలో వచ్చేసి మేఘనాదము, శక్తిలో వచ్చేసి భక్తిలో వచ్చేసి స్వానంద భక్తి, శక్తిలో వచ్చేసి పరాశక్తి, హంసలు 1000 సార్లు జరుగును. ఈశ్వరుడు అధిపతిగా ఉండును. అట్లాగనే ఆగ్నేయ చక్రం కూడా ఆగ్నేయ చక్రం బ్రహ్మోదయ స్థానంలో ఉండును. స్థానములలో దళములు వచ్చేసి హం ఖం ఛ ఛం 2 అక్షరాలు, హం ఛం 2 అక్షరములు కలవు. స్థానములు 2, త్రికోణ వర్తులాకారము, ఆకారంలో వర్తులాకారము, త్రికోణ వర్తులాకారము, మహాతత్వముగా ఉండి వర్ణములలో మాణిక్య వర్ణము, నాదములలో ఆబ్ది నాదము, భక్తిలో సమరస భక్తి, శక్తులలో ఇచ్చక్తి, అంశాలు దీనికి 1000 సార్లు కూడా ఆడుతును. దీని అధిదేవత సదాశివుడు, అధిదేవత ఉంటాడు. అలాగే మళ్ళీ సహస్రారంలో కూడా ఉంది. 6 కాక మళ్ళీ సహస్రార చక్రం కూడా ఉంది. ఇది సహస్రారం కాకుండా కారణం ఏమనగా ఈ కమలమునకు మధ్య 8 దళములు ఉండును. అంతే అష్టదళ పద్మమనియు, ఒక్కొక్క దళమునకు 125 ఉపదళములు ఉండుట చేత సహస్రారమనియు వాడుదురు. పిడాపింగలను నాసాపుటములకు 2 నాళములను, కర్ణములకు 2 నాళములను, నేత్రములకు 2 నాళములను, నాలుకకు 1 నాళము కలిసి 7 నాడులు గంటికయందు కలియుటచే దీనిని సప్తపతి అనియు, బ్రహ్మరంధ్రమనియు, శృంగాటకమనియు వాడుతుండ్రు. ఇవి చక్రాల యొక్క విచారణ. ఈ విధముగా చక్రాలు మనకు తెలియబడుతున్నవి. దీన్ని తెలుసుకున్న వారు యొక్క జన్మ పునీతమవుతుందని సాంఖ్య విచారంలో పెద్దలు తెలిపినారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చక్రాల గురించి అనుభవపూర్వకం తీసుకున్నప్పుడే అది మనకు ఏ చక్రం ద్వారా ఏమేమి జరుగుతుందో, ఏ చక్రాల ద్వారా ఏమేమి ఉంటాయో, దేవతలు ఎక్కడ ఉంటారో, శక్తులు ఎక్కడ ఉంటాయో, ఇవన్నిటి గురించి మనము క్లుప్తంగా క్షుణ్ణంగా తెలుసుకున్న చేత ప్రతి ఒక్కరూ ఈ యొక్క భక్తిభావంతో ఉండి భక్తాసిద్ధులై గురువుకు దాసోహమై ఈ చక్రం ఇంకా వివరణ తెలుసుకోవాలంటే పంచీకరణలోకి పోతే సప్తచక్రాత్మకమైన దాంట్లో మంచిగా అన్నీ చెప్తారు. నా మూలాధారంలో స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము అని ఈ చక్రాల యందు స్థానము, దీనికి స్థానంలో బుధస్థానం నందు మూలాధారము, గుహ్యస్థానంలో స్వాధిష్టానము, నాభిస్థానముందు మణిపూరకము, హృదయస్థానముందు అనాహతము, విశుద్ధ స్థానము కంఠమునందు, భూమధ్యమునందు ఆగ్నేయము, బ్రహ్మరంధ్రమునందు సహస్రారము. ఇట్లా 7 సప్తచక్రాలని అని అంటారు. దీనిలో నాదములు వచ్చేసి మూలాధారముకు కింకిణి నాదము, స్వాధిష్టానికి వీణానాదము, మణిపూరముకు వేణునాదము, అనాహతకు శంకరావము, విశుద్ధమునకు మేఘ, ఆగ్నేయమునకు ఆబ్ది, సహస్రానికి జుంకారము. అట్నే శక్తులు మూలాధార చక్రమునకు క్రియాశక్తి, స్వాధిష్టానముకు జ్ఞానశక్తి, నాభిస్థానమునకు ఇచ్ఛాశక్తి, అనాహతమునకు ఆదిశక్తి, విశుద్ధమునకు పరాశక్తి, ఆగ్నేయమునకు చిక్శక్తి ఇచ్ఛాశక్తి, సహస్రానముకు సహజాత్మ. ఈ విధంగా శక్తులు కూడా ఉన్నాయి. మళ్ళా సంఖ్య దీనికి మూలాధారణకు 4, స్వాధిష్టానికి 6, మణిపురమునకు 10, అనాహతమునకు 12,
విశుద్ధమునకు 16, ఆగ్నేయమునకు 2, సహస్రామునకు 1. ఈ పద్మములు అలాగే దీనికి పద్మములు చతుర్దళం పద్మము మూలాధారమునకు, షడ్దళము స్వాధిష్టానమునకు, దశదళము మణిపూరమునకు, ద్వాదశ దళములు అనాహతకు, షోడశ దళములు విశుద్ధమునకు, ఆగ్నేయమునకు ద్విదళములు, సహస్రానికి సహస్రదళములు. అట్టే వర్ణాలు కూడా ఉన్నాయి. సప్తకాంచనము మూలాధారానికి, రక్తకాంచనము స్వాధిష్టానానికి, పీత వచ్చేసి మణిపురానికి, శ్వేత వచ్చేసి అనాహతము, నీలం వచ్చేసి విశుద్ధము, ఆగ్నేయముకు మాణిక్య కంకణం అంత మాణిక్య వర్ణము, సహస్రానికి కోటి సూర్యప్రకాశము. ఇవి ఈ విధంగా దళాలు కూడా ఉన్నాయి. అలాగే తత్వములు దీనికి మూలాధారానికి పృథ్వీతత్వము, స్వాధిష్టానానికి జలతత్వము, మణిపూరమునకు అగ్నితత్వము, అనాహతమునకు వాయుతత్వము, కంఠమునకు విశుద్ధమునకు ఆకాశతత్వము, ఆగ్నేయమునకు అంతఃకరణము, సహస్రానికి బుద్ధి. ఇవి కూడా యాదానికి ఇవి ఉన్నాయి తత్వాలు కూడా. కారణములు గ్రాణం వచ్చేసి గుదమునకు, జుహ వచ్చేసి స్వాధిష్టానమునకు, నేత్రం వచ్చేసి మణిపురమునకు, కొక్కు వచ్చేసి అహనాహతము, స్తోత్రం వచ్చేసి విశుద్ధము, యాత్ర వచ్చేసేసి ఆగ్నేయము, సహస్రానికి ఆత్మ స్వరూపము. ఇవి కారణములు. అలాగే అధిపతులు మూలాధార చక్ర విఘ్నేశ్వరుడు, స్వాధిష్టానికి బ్రహ్మ, మణిపురమునకు విష్ణువు, అనాహతమునకు రుద్రుడు, విశుద్ధమునకు జీవాత్మ, ఆగ్నేయమునకు పరమాత్మ, సహస్రానికి గురుమూర్తి. అట్లే దీనికి జపాలు హంసజపములు సంఖ్య 2, మూలాధారానికి 600 సార్లు, స్వాధిష్టానికి 6000 సార్లు, మణిపురమునకు 6000 సార్లు, అనాహతమునకు 6000, విశుద్ధమునకు 1000, ఆగ్నేయమునకు 1000, సహస్రమునకు 1000 సార్లు. ఈ జపాలు హంసలు. కాలగడియలు మూలాధారముకు వచ్చి 6 గంటల ఉదయం 6 గంటల నుంచి 6:40 విగడేలు 40 నిమిషాలు 40 వరకు నిలుస్తుంది ఉదయం. అట్లాగనే స్వాధిష్టానికి కూడా 6:40 గంటలు టు 6:40 గంటలు. అట్లనే మణిపురానికి 6:40 గంటలు. అనాహతంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు అంటే 6:40 గంటలు ఆడుతుంది. ఇది కూడా విశుద్ధము 2:40 టు 3:40 వరకు ఇది 1 గంట 60 నిమిషాల పాటు ఇది కూడా ఆడుతుంది. అలాగే ఆగ్నేయం కూడా 3 గంటల 40 నిమిషాలు ఉదయం AM టు సాయంత్రం వరకు, మధ్య ఉదయం 4:30 వరకు ఉంటుంది. దీనికి కూడా 1 గంట 60 నిమిషంల 40 సెకండ్ల వరకు ఇది ఆడుతుంది. సహస్రాలను కూడా ఉదయం 4:53 నుంచి తెల్లారి 6 గంటల వరకు ఇది 1 గంట 6 నిమిషాల 40 సెకండ్లు. ఇది కూడా విగడేలతో ఆత్మస్వరూపమై జ్యోతిరూపమై మనకు ఈ సప్తచక్రాలు కనబడుతూ ఉంటాయి. దీని అన్నిటినీ వెతికిన వాడే జ్ఞాని అని అంటారు. కాబట్టి షట్చక్రాల విచారణ గురించి వాటి యొక్క భావాల గురించి తెలుసుకోవాలంటే ఇంకా గురువు దగ్గర పోయి గురువు ఇంకైనా విచారణ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మీ జన్మ సార్థకమవుతుంది, మీ జన్మ పునీతమవుతుంది. కాబట్టి ఎన్నాళ్ళు బ్రతికినా కూటికేనన్నా, ఎన్నాళ్ళున్నా కాటికేనన్నాను. కాబట్టి మనం ఆ మార్గంలో తెలుసుకొని ఆ ద్వాదశి షోడశి అనే దాన్ని రెండింటిని విచారం చేసుకొని మన జన్మ సార్థకం చేసుకుంటారని ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. శ్రీ అచల సిద్ధి రమణేశ్వర స్వాముల వారికి జై.
శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణకులకు జై.